హాయ్ అండి. ఊరి మిరపకాయలు 3 రోజుల్లో రెడీ చేసేసుకోవచ్చు. మనం మజ్జిగ లేకుండా, పుల్ల మజ్జిగ లేకుండానే ఎలాగో చూద్దాము. జీలకర్ర ఈ చిన్న గ్లాసు రండి. మీకు తెలియడానికైతే ఈ చెంచాతో 2 చెంచాలు. అలాగే వాము కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 3 చెంచాలు. సాల్ట్ 4 చెంచాలు. 2 నిమ్మకాయలండి. పెద్ద నిమ్మకాయ రసం ఎక్కువ ఉంటే ఒకటి చాలు, రసం తక్కువ ఉందని 2 పెట్టాను. ఇవి కేజీ మిరపకాయలండి. ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని బట్ట మీద నీడపట్టుని ఆరేసుకోవాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు, గట్టిగా ఉండాలి కాయ మట్టుకు. ఈ ముచ్చుకు తీయక్కర్లేదు. ఇలా చిన్న పిన్నీస్ కానీ సూదితో కానీ ఇలాగా నాటు ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇలా చాకుతోటైనా నేను చెప్పినట్టు సూదేనా పిన్నీస్ ఇలా విడిపోకుండా నాటు పెట్టుకోవాలండి. ఇలా అయితే పెద్దది పిన్నీస్ తీసుకొని ఇలా పొడుగ్గా పెద్ద పిన్నీస్ తీసుకొని అట్లా చేసేసుకొని ఈ వాము జీలకర్ర అవి కూడా డ్రైగానే మిక్సీలో వేసేసుకుని పొడుగు అండి. జీలకర్ర పొడి, వాము పొడి, ఉప్పు, నిమ్మకాయ రసం, ఈ 3 ఇలా బాగా విరిగిపోకుండా మిరపకాయలు అడుక్కి పైకి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి తిరగదీసుకోవాలి. మళ్ళీ రాత్రి ఒకసారి 10ంటికి అలా తిరగదీసేసుకుని ఇలా అడుక్కి పైకి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే రేపు పొద్దునకి పీల్చుకుంటుంది నిమ్మకాయ, వాము, జీలకర్ర. అప్పుడు ఎండలో పెట్టుకోవాలండి. మధ్యాహ్నం ఇప్పుడు కలుపుదాము. ఇది చూసారా ఎలా ఊట తీరిపోతుందో, అదిగో. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేలా పీల్చుకుంది. రాత్రి కూడా ఒకసారి కలిపేసుకున్నాను అండి. ఈ విధంగా ఒక్కొక్కటి విడిగా ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకోవాలి. రేపు ఒకరోజు ఎండబెట్టేసారా మిరపకాయలు ఎండిపోయాము 3 డేస్కే. ఈ విధంగాను నూనె తాగాక మిరపకాయలు చూసారా ఎలా కన్నగా ఎలా అవుతాయో. అంటే ఈ విధంగా వేయించాక ఈ మామిడికాయ పప్పు అన్నంలో నంచుకు తింటే చాలా బాగుంటుందండి. సాంబార్లో కానీ ఎట్లయినా ఇది సింపుల్గా అయిపోయేది. ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగండి మిరపకాయలు పెట్టినప్పుడు ఎండినాక పొడుం కింద మిగులుతుంది కదా జీలకర్ర, వాము. దాన్ని 2 చెంచాలు నెయ్యి వేసుకుని ఇలా వేయించుకుని మొదటి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుందండి. పడేయక్కర్లేదు, వేస్టేజ్ చేయక్కర్లేదు.